హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 3rd February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు, రేపు ఉన్నది. సో 4th February వెరీ ఫేమస్, వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ మనకి పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి. నవీన్ చావ్లా వెరీ ఫేమస్ పర్సనాలిటీ మరణించాడు. సో ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది లేదా పాలిటీ కిందికి వస్తుంది. ఇతను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 2009 నుంచి 2010 వరకు పనిచేయడం జరిగింది. 2009 లోక్సభ ఎన్నికలు ఇతని ఆధ్వర్యం లోపల జరగడం జరిగింది. సో కాబట్టి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో మనకి సిఈస్గా పనిచేసిండు కాబట్టి ఆయన ఏమన్నా స్టాంప్ ఉందా అంటే వెరీ ఫేమస్ ఏమన్నా రీఫార్మ్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తే 2 రీఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏమో ఈ థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఓటు వేసేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కేటగిరీ కాలం లేకుండే. సో ఈయన కాలం లోపలనే అదర్స్ కేటగిరీ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం వచ్చిందండి. సో మనకి ఎలక్షన్ రీఫార్మ్స్ అని చెప్పేసి పాలిటీ లోపల వెరీ ఫేమస్ టాపిక్. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అది ప్రశ్న వస్తుంది. సో దాని కింద మనం రాసుకోవచ్చు, థర్డ్ జెండర్ కేటగిరీకి అదర్స్ కేటగిరీ అని చెప్పేసి చేర్చిన వ్యక్తిగా ఇతను ఫేమస్ అయిపోయిండు. ఇంకోటి, ఇది అమల్లో రాలేదు కానీ సిఫార్సు చేయడం జరిగింది. ఏమని సిఫార్సు అంటే, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి రిమూవల్ ప్రాసెస్ మాదిరిగా తొలగించబడతాడు. బట్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ మొత్తం 2 ఉంటారు కదా, ఇద్దరేమో ఈ సిఈస్ సిఫార్సు చేస్తేనే సాధ్యమవుతుంది. ఏమవుతుంది, ఇక్కడ సిఈస్కి వేరే ఉంది, ఎలక్షన్ కమిషనర్స్కి వేరే ఉంది. కాబట్టి ఇట్లా వేరే ఉండద్దు, సమానంగా ఉండాలని చెప్పేసి అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఈ సిఈసి రిమూవల్ ప్రాసెస్ లాగానే ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం ఇతను సిఫార్సు చేస్తాడు ఈ ఎలక్షన్ కమిషనర్ లోపల. ఇంకొకటి మనం లింక్ చేసుకోగలిగితే ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క తొలగింపు ఎలా ఉందో అదర్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు కూడా సేమ్ ఉండాలని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు అండి. 2023లో వచ్చింది. అనూప్ బనర్వాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేసినాం అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సుప్రీంకోర్టు చెప్పింది ఎస్ సిఈసి మాదిరిగానే అదర్ ఈసీ ఉండాలని చెప్పేసి. బట్ మనకి మొన్న కొత్త చట్టం వచ్చింది కదా, మళ్ళీ ఈ సుప్రీంకోర్టు తీర్పుని రివర్స్ చేస్తూ ఈ సిఈసి రిమూవల్ ప్రాసెస్ వేరే ఉంది, ఈసీ రిమూవల్ ప్రాసెస్ వచ్చేసి వేరే ఉంది. ఇట్లా మనం ఈ అంశం వార్తల్లో ఉన్నప్పుడు మన సబ్జెక్ట్ని లింకప్ చేసుకోగలగాలి, సుప్రీంకోర్టు తీర్పు గుర్తు తెచ్చుకోగలగాలి. రైట్, ఇది పాలిటీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉన్నదండి. చనిపోయింది కాబట్టి పర్సన్స్ ఇన్ న్యూస్ కింద తీసుకోవచ్చు. బట్ మనకి పాలిటీ ఒక 2-3 బిట్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఎకనామీ అండి. అయితే ఇది పెద్దగా అవసరం లేదు, బట్ మనకి ఆర్బీఐ గవర్నర్ ప్రకారము ఒక నివేదిక వచ్చింది, డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అని చెప్పేసి. దీని మీద బాగా ఫోకస్ చేయకండి, స్కిప్ చేయవచ్చు. సో డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది ఇయర్లీ 2 times ఇస్తుందట. సో ఒకసారి మార్చిలో ఒకసారి సెప్టెంబర్లో అని చెప్పేసి ఇస్తుందట. మొన్న సెప్టెంబర్ 2024 రిపోర్ట్ అని చెప్పేసి వచ్చిందండి. దీని ప్రకారము డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ మార్చితో పోలిస్తే కొంచెం పెరిగింది. వై? బికాస్ మనకు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇది వాల్యూ పెరుగుకుంటూనే పోతుంది. సో 445 ఉండే 465 అయిందండి. 465 అయింది. ఈ వాల్యూ అవసరం అంటే అంత అవసరం లేదు. ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని సో మనకి బేస్ ఇయర్ అని చెప్పేసి చూస్తే 2018 మనం తీసుకుంటాము. 2018కి 100 పాయింట్స్ తీసుకుంటాము. అక్కడి నుంచి ఎంత పెరిగిందో దాన్ని బట్టి విలువ మారుతూ ఉంటుంది. ఇప్పుడు 465కి వచ్చింది. ఒకసారి మైండ్లో పెట్టుకోండి. డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ వచ్చేసి ఆర్బీఐ యొక్క నివేదిక. ఇది మార్చిలో సెప్టెంబర్లో అని చెప్పేసి ఇస్తుంది. ఇప్పుడు నివేదిక బయటకు వచ్చింది. సో 465 వాల్యూ కలిగి ఉన్నది. బేస్ ఇయర్ వచ్చేసి 2018, 100 పాయింట్స్ తీసుకుంటుంది ఫస్ట్ బేస్ ఇయర్లో. ఇంకోటి ఎకనామీ సర్వే ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చిందండి. బ్యూటిఫుల్ ఆర్టికల్, అది ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. ఏంటివంటే మనకు ఈ ఫిమేల్ లేబర్ పార్టిసిపేట్ రేట్ అని చెప్పేసి ఇది ఎప్పటికీ ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేస్తుందండి. సో ఈ వర్క్ ఫోర్స్ లోపల ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, ఇది సర్వే లోపల వస్తుంది మనకి.
మనం ఈరోజు బడ్జెట్ అని చెప్పేసి కొత్త కోర్స్ స్టార్ట్ చేసినామండి. అది ఎకనామీ కోర్సు లోపలనే అంతర్భాగంగా ఉంటుంది. ఎకనామీ కోర్సు ఎవరికైతే తీసుకోలేదో వాళ్ళకి పనికి వస్తుంది, మీకు ఎకనామీ లోపలనే కవర్ అవుతుంది. సర్వేకి స్పెషల్ కోర్స్ అంటూ ఉండదు, స్పెషల్ క్లాస్ అంటూ ఏమీ ఉండదు. మన సిలబస్లో ఉన్న అంశాలని నేను సర్వేస్కి లింకప్ చేస్తూ చెప్తాను. సో సిలబస్ మొత్తం అయినాక ఒకసారి సర్వే మనం రివ్యూ చేద్దాం, అప్పుడు మీకు కొత్త అంశాలు అని చెప్పేసి ఏవి కనిపించవు. రైట్, ఇక్కడ చూస్తే ఈ 2023-24 అని చెప్పేసి ఇచ్చారండి. సర్వే మనకు 24-25 అయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 23-24కి ఈ ఫీమేల్ లేబర్ పార్టిసిపేట్ రేటు ఎంత ఉంది అంటే 41.7 అండి. క్రమంగా పెరిగిపోతుంది, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ గ్రామీణ ప్రాంతంలో చూస్తే 47.6 అని చెప్పేసి ఉన్నదండి. ఇది రూరల్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇండియా మొత్తంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే అత్యధికము ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పేసి చూస్తే సిక్కిం అండి. సో జనాభా తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఫీమేల్ లేబర్ పార్టిసిపేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది సిక్కిం చూస్తే మనకు సుమారుగా 56.9 అని చెప్పేస్తున్నది, ఆల్మోస్ట్ 57 అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో సిక్కిం అని చెప్పేసి అత్యధికము, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలండి. మన సర్వే మొత్తం డిస్కస్ చేయట్లేదు, బట్ ఇది కొంచెం ఎందుకో ఎగ్జామ్లో వస్తుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంటే గ్రూప్ 2కే కోసమే కాదు, ఏపీఎస్కి దాదాపు అన్ని ఎగ్జామ్లో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టికల్. సర్వే లోపల మనకు వస్తుందిలేండి. ఇప్పుడు ఎకనామీలో ఉన్న 2 ఆర్టికల్స్ ఏంటి, మనకి డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అని చెప్పేసి 465 ఉంది. సో ఫీమేల్ లేబర్ పార్టిసిపేట్ రేట్ అని చెప్పేసి 41.7 ఉన్నది. ఒక సిక్కింలో మాత్రం హైయెస్ట్ 56.9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, స్పేస్ ఆర్టికల్ మనకి ఒక ప్రయోగం వార్తల్లో వచ్చింది. మిచి బీకి అని చెప్పేసి పిలుస్తాం. సో మిచి బీకి 6 అని చెప్పేసి ఒక ఉపగ్రహం పేరు. ఇది జపాన్ యొక్క ఉపగ్రహం పేరండి, జపాన్ యొక్క నావిగేషన్ ఉపగ్రహం ఇది. దీన్ని H3 రాకెట్ ద్వారా పంపింది. సో ఇది మనకు అవసరమా జపాన్ది అంటే మనకు కొద్దిగా లింకప్ అయి ఉన్న స్పేస్ ఆర్టికల్ అండి. ఇది నావిగేషన్ శాటిలైట్ కాబట్టి జపాన్ లోపల మనకి ఉన్న GPS సిస్టమ్ పేరు ఏంటి, ఈ ప్రశ్న వస్తుంది. QZSS అని చెప్పేసి పిలుస్తాం, క్వాజీ జెన్నెత్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఒక రీజనల్ GPS సిస్టమ్. మన ఇండియా లోపల ఏమున్నదండి, నావిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా రీజనల్ లెవెల్లో ఉన్న GPS సిస్టమ్. సో ఇవి 2 మాత్రం మనకి రీజనల్ లెవెల్లో పనిచేస్తాయి. ఒకటేమో జపాన్, ఒకటేమో ఇండియా అని చెప్పేసి. అదే ఈ అమెరికా యొక్క GPS సిస్టమ్ కావచ్చు, రష్యా యొక్క గ్లోనస్ కావచ్చు, యూరప్ యొక్క గెలీలియో కావచ్చు, చైనా యొక్క బిడియవ్ కావచ్చు, అవన్నీ గ్లోబల్ లెవెల్లో పనిచేస్తే ఈ జపాన్ యొక్క QZSS అని చెప్పేసి ఈ మిచి బీకి 6 అని చెప్పేసి ఇందులో అంతర్భాగంగా పంపించింది. సో మనకి నావిగేషన్ సక్రమంగా ఉండాలంటే చాలా రకాల ఉపగ్రహాలు పంపాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జపాన్ది, ఇండియాది రీజనల్ లెవెల్లో పనిచేస్తే అమెరికా, రష్యా, చైనా, యూరప్ది మాత్రం మనకి గ్లోబల్ లెవెల్లో పనిచేస్తుంది. ఇది అంతగానో ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ రీజనల్ లెవెల్లో ఉన్న 2 అంశాల పేర్లు అయితే ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ చూద్దాం ఏమున్నాయని చెప్పేసి వార్తల్లో. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో వచ్చిందండి. VSHORADS అని చెప్పేసి ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మనం సర్ఫేస్ నుంచి ఈ ఉపరితలం నుంచి మనము ఎయిర్కి పంపిస్తాము, పైకి ప్రయోగం చేస్తాం, కాబట్టి ఎయిర్ డిఫెన్స్గా పిలుస్తాం. వెరీ షార్ట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సల్ఫర్ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ అని చెప్పేసి తెలుగులో వస్తుంది. దీన్ని సో మనకి ఒడిశాలో ఉన్న చాందీపూర్ నుంచి DRDO సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పిలుస్తాం. సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం మనము. దీన్ని డెవలప్మెంట్ చేసింది ఎవరని చెప్పేసి చూస్తే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. కాబట్టి మనకి ప్రశ్న వచ్చే చాలా ఎక్కువ ఉంటుంది అవకాశము. సో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఇరాన్ మిసైల్స్ 2 వార్తల్లో ఉన్నాయి. దీన్ని స్కిప్ చేయవచ్చు, నేను ఓన్లీ చదువుతాను, రాయని ఇక్కడ అవసరం లేదు. ఎటేమాడ్ అని చెప్పేసి ఒక బాలిస్టిక్ మిసైల్ని ఇరాన్ ప్రయోగించింది. గదర్ 380 అని చెప్పేసి ఒక క్రూయిజ్ మిసైల్ని ప్రయోగించింది. సో ఎటేమాడ్
బాలిస్టిక్ మిసైల్, గదర్ 380 అని చెప్పేసి యాంటీ వార్షిప్ క్రూయిజ్ మిసైల్. సో బాలిస్టిక్ మిసైల్ ఏంటి, క్రూయిజ్ మిసైల్ ఏంటి అడగొద్దు, మీకు డిఫెన్స్ మీద సో మీకు లైఫ్ టైం పనికొచ్చే ఒక పెద్ద వీడియో ఉంది, బేసిక్స్ నుంచి అప్డేట్ దాకా వస్తాయి. అందులో మీకు క్రూయిజ్ మిసైల్ ఏంటి, బాలిస్టిక్ మిసైల్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తుంది మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఎప్పటికీ అదే రిఫరెన్స్ క్లాస్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మన బడ్జెట్ లోపల కొత్త స్కీమ్ వచ్చిందండి. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి దీనికోసం అని చెప్పేసి కొత్త మిషన్ స్టార్ట్ చేస్తున్నాం మనము. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. ఇందులో మనకి 2033 నాటికి కనీసం ఒక 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని తయారు చేయాలన్నట. వాట్ ఈస్ ద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్? స్మాల్ మీన్స్ చిన్నది అండి, అంటే 300 మెగావాట్స్ వరకు మాత్రమే విద్యుత్ తయారు చేస్తుంది. స్మాల్ మీన్స్ చిన్నది, ఎంత? 300 మెగావాట్స్. ఎం మీన్స్ మనకి మాడ్యులర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మాడ్యులర్ మీన్స్ ఇది చిన్న చిన్న ఉప భాగాలని చెప్పేసి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఈజీగా తరలించుకొని పోవచ్చు. సో మనకి ఇన్స్టాల్మెంట్ ఈజీ అయిపోతుంది. మనకి మాడ్యూల్ మీన్స్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది కదా, చిన్న చిన్న ఉప విభాగాలని చెప్పేసి పిలుస్తాం. ఆర్ మీన్స్ రియాక్టర్. మనకి న్యూక్లియర్ ఫిజన్ను ఉపయోగించుకొని కేంద్రక విద్యుత్ ఉపయోగించుకొని మనము కరెంట్ తయారు చేస్తాం. ఇక్కడ ఎస్ఎంఆర్ అని చెప్పేసి పిలుస్తాం. సో 2033 నాటికి ఒక 5 మనం ఉత్పత్తి చేయాలన్నట. కాబట్టి ఇది ఎగ్జామ్లో వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని చెప్పేసి ఆ స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి. 20,000 కోట్లు దీనికి కేటాయించారు. నెక్స్ట్ అండి, ఒక పర్యావరణ అంశం మనకి వార్తల్లో ఉంది. మౌంట్ తారానాకి అని చెప్పేసి ఒక పర్వతం పేరండి. సో తారానాకి అని చెప్పేసి ఒక పర్వతం పేరు ఇది. సో ఇది న్యూజిలాండ్లో ఉంటుంది. దీనికి సో లీగల్ పర్సన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అంటే చట్టబద్ధమైన వ్యక్తిగత హక్కు అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ ఈ పర్వతానికి ఏమన్నా అయితే కోర్టుకి వెళ్ళొచ్చు. సో లీగల్ స్టేటస్ ఇచ్చిందండి. సో కాబట్టి ఇటువంటి ఇచ్చినప్పుడు మనకి ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలా అరుదుగా మనం చూస్తాం పర్వతాలకు ఇవ్వడము. నెక్స్ట్ అండి, వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో జాగ్రఫీ లోపల ఇది ఇంతకుముందు మనకి డిసెంబర్ నవంబర్ మ్యాగజైన్లో వచ్చిందండి. ఇండియా యొక్క కోస్టల్ లైను మారింది. అయితే ఈరోజు రేప్ పేపర్లో వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసిండ్రు, ఆమోదించిండ్రు. సో మన తీరరేఖ పొడవు వచ్చేసి మారిందండి, అఫీషియల్గా మారింది. ఇంతకుముందు 7516 ఉండే కదా, ఇప్పుడు 11,098 km అని చెప్పేసి అయింది. సో ఇది మనం అఫీషియల్గా రాసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క వెబ్సైట్ ప్రకారం చూస్తే 11,098 అండి. ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇది 1970sలో ఇంత చెప్పిండ్రు, ఇప్పుడేమో ఇంత చెప్పిండ్రు. ఎందుకు ఎక్కువ వచ్చింది అంత మనకు కారణాలు అవసరం లేదు, జస్ట్ ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి, ఇట్లా కూడా ప్రశ్న వస్తుంది కదా. అంతకుముందు మనకి ఏముండే అండి, గుజరాతే ఉండే. సో ఇప్పుడు కూడా ఇదే ఉన్నది, 2340 km. సో ఇది ఎక్కువ పెరిగిందండి. అంతకుముందు సుమారుగా మనకి 1214 అని చెప్పేసి ఉండే కదా, అది నుంచి ఇంత వచ్చింది కాబట్టి ఎక్కువ పెరిగింది. ఎక్కువ శాతం పరంగా వస్తే మళ్ళీ మనకి వెస్ట్ బెంగాల్ వస్తుంది. ఎక్కువ సంఖ్య పరంగా పెరిగింది గుజరాత్, పెద్దది కూడా పొడవుల్లో ఇదే. శాతం పరంగా ఎక్కువ పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే వెస్ట్ బెంగాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 357% మనకి పెరిగిందండి. సో శాతం పరంగా పెరిగింది వెస్ట్ బెంగాల్. సెకండ్ ఎక్కువ. ఇంతకుముందు ఏపీ ఉండే, ఇప్పుడు తమిళనాడు వచ్చిందండి. సో మారింది కాబట్టి కొద్ది వరకు అవసరం. సో థర్డ్, కంగ్రాచులేషన్స్ టు ఏపీ ఆస్పిరెంట్స్. సో ఏపీ వచ్చింది థర్డ్ ప్లేస్, ఏపీ వచ్చింది. ఎంత పొడవు ఏపీ గుర్తుపెట్టుకోవాలి, 1053 km. కొంచెం పెరిగింది మన మొత్తం మీద. సో ఫస్ట్ 3 సరిపోతుందండి పొడవులో. ఎక్కువ పెరిగింది గుజరాత్, శాతం పరంగా ఎక్కువ పెరిగింది వెస్ట్ బెంగాల్. మళ్ళీ మరి తక్కువ ఎవరంటే సో గోవా అండి. గోవా ఎంత ఉంది, గోవాది తక్కువ మనం రాసుకోవాలి కంపల్సరీ. 193.95 ఉంది. సో 194 రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సెకండ్ కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. సో థర్డ్ వచ్చేసి ఒడిషా అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ తీరరేఖ పొడవులు.
సో తెలంగాణది ఎంత మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అండి, మరి యూటీలో మనకి ఇంకో 4 ఉంటాయి కదా, మొత్తం 9 స్టేట్స్ ఉంటాయి, తీరరేఖ పొడవు ఒక 4 యూటీ ఉంటాయి కదా. అందులో ఎక్కువ అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పేసి 3000 సంథింగ్ ఎంతో ఉన్నది ఎక్కువ. సో 3083 అండి. ఇటువంటి మనకి ఎక్కువగా ఫిగర్ అవసరం లేదు, జస్ట్ సరిపోతుంది. మరి లీస్ట్ ఎవరని చెప్పేసి చూస్తే పుదుచ్చేరి అండి. వాస్తవంగా ఈ 9 స్టేట్స్ 3 యూటీస్ పెరిగినాయి, ఇది ఒక్కటే తగ్గిందండి. అంతకుముందుతో కంపేర్ చేస్తే తగ్గిపోయింది పుదుచ్చేరి. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 42 అని చెప్పేసి ఇది లీస్ట్ అండి. సో లీస్ట్ ఇన్ ఇండియా ఆల్సో. ఇది గోవా 194 కాబట్టి మొత్తం స్టేట్ అండ్ యూటీ చూస్తే ఇది తక్కువ అయిపోతుంది. సో ప్రశ్న మనకి వస్తుందండి, జాగ్రఫీ లోపల మనకి ఫస్ట్ పాఠం ఉంది కదా, ఉనికి విస్తరణ అని చెప్పేసి అక్కడ మనం రాసుకుంటాం కదా. సో ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మనకి 67th గ్రామీ అవార్డ్స్ వచ్చినాయి, 67వ గ్రామీ అవార్డ్స్. సో మనకి సంగీతం లోపల ది బెస్ట్ అవార్డుగా కీర్తిస్తాం. గ్రామీ అవార్డ్స్ మనకొస్తే, ఆస్కార్ అవార్డు మనకొస్తే క్వశ్చన్ కూడా మనకి వస్తుంది ఎగ్జామ్ లోపల. ఈసారి ఇండియన్స్కి రాలే కానీ ఇండియన్ సంతతికి వచ్చిందండి. సో ఫస్ట్ మనకి దాంట్లో సాంగ్ ఆఫ్ ది అని చెప్పేసి ఇంకేవో ఉంటాయి ఇయర్స్. సో అవి మనకి సాంగ్స్ అట్లా ఏం చదవద్దు, ఒక 20 కేటగిరీలు ఉంటాయండి మొత్తం మీద. అందులో మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ మనం స్కిప్ చేస్తున్నాం. మీకు కావాలంటే సో మీరు ఈజీగా గూగుల్ సెర్చ్ చేయండి 67వ గ్రామీ అవార్డ్స్ అని చెప్పేసి, బేసిక్గా లిస్ట్ వస్తుంది, మీకు నోట్ చేసుకోవచ్చు. బట్ అది టైం వేస్ట్ వ్యవహారం అంతా కూడా. అయితే ఈ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈసారి కౌబాయ్ కార్టర్ అనే ఆల్బమ్కి వచ్చింది. మరి ఈ ఆల్బమ్ కాస్త ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బియాన్స్ అని చెప్పేసి ఒక నల్ల జాతి మహిళ గెలుచుకుంది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి బియాన్స్ అని చెప్పేసి మహిళ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్బమ్ వచ్చేసి కౌబాయ్ కార్టర్. సో మరి ఎన్ని ఇండియన్స్ అంటే, సో మన నోట్స్ లోపల ఏముందండి, ఇట్లా గుంజి నో అని చెప్పేస్తున్నది, ఇట్లా గుంజి బట్ అని చెప్పేస్తుంది. సో బట్ అంటే ఇండియన్స్ లేరు కానీ ఇంకేదో ఉన్నది. సో ఇండియా సంతతి అని చెప్పేస్తున్నది. ఆమె పేరు చంద్రిక టాండన్. సో రవి టాండన్ అని చెప్పేసి ఇంకోలేరు ఉంటారు మొత్తం మీద. సో చంద్రిక టాండన్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈమె యొక్క త్రినేత్రము అనే ఆల్బమ్కి వచ్చింది. మరి ఈ ఆల్బమే అంటే ఈమె ఆల్బమ్ వేరే కేటగిరీ, బెస్ట్ న్యూ ఏజ్. సో కొత్త యుగం అని చెప్పేసి, నవయుగం అని చెప్పేసి ఆ కేటగిరీ లోపల త్రినేత్రం అని చెప్పేసి వచ్చింది. సో చంద్రిక టాండన్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా సంతతి, ఇండో అమెరికన్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం, నాట్ ఇండియన్ ప్యూర్లీ. నెక్స్ట్ సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఈరోజు మన కులగణన సర్వే రిపోర్ట్ వచ్చింది. బట్ మన పేపర్లో మనం సాటిస్ఫై కాలేదు. అఫీషియల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని రేపు డిస్కస్ చేద్దాం. సో ఆ ప్రశ్న వస్తుందండి, ఇప్పుడు జరగబోయే ప్రతి పరీక్షల్లో వస్తుంది. సో మన ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ కంపల్సరీ వస్తుందండి. మనం ఏదో కోర్స్ తీసుకోవాలి, యూట్యూబ్ వ్యూస్ రావాలని చెప్పట్లేదు. మనం ఎప్పుడైనా హానెస్ట్గా ఉంటాం ఆస్పిరెంట్ పట్ల. సో గుర్తుపెట్టుకోండి, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, క్యాబినెట్ ఆమోదిస్తుంది అంటే జాబ్ క్యాలెండర్లో ఉన్న దాని ప్రకారం నోటిఫికేషన్లు 100% వస్తాయండి, 100% వస్తాయి. కాబట్టి అలర్ట్ అవ్వండి. మీ గ్రూప్ 2లో స్కోర్ ఏమున్నప్పటికీ అంటే ఇంకా బెటర్ సర్వీస్ కోసం కావచ్చు, మీ ప్రిపరేషన్ని ముందస్తుగా స్టార్ట్ చేయండి. ఎటువంటి ఒత్తిడి లేని వాతావరణం లోపల స్టార్ట్ చేస్తే మేలో నోటిఫికేషన్ వస్తాయి గిట్ట. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 months టైం ఉంది కదా, 3 months లోపల మీకు ఏదైతే అంతకుముందు ప్రిపరేషన్ లోపల లోపాలు ఉన్నాయో, ఏవి కఠినంగా ఉన్నాయో వాటిని ఇప్పుడు చదవండి, బాగా గుర్తుంటుంది, బాగా వస్తాయి కూడా. సో నేను ఇది మళ్ళీ చెప్తున్నా, కోర్సు కోసం చెప్పట్లేదు. నేను కోర్సే అమ్ముకోవాలంటే మన టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కంటే ముందే స్టార్ట్ చేసేవన్నీ. సో ఎగ్జామ్స్ అయినాక స్టార్ట్ చేస్తున్నామంటే అభ్యర్థులకి సో నిజమైన కంటెంట్ని, బలమైన కంటెంట్ని ఇవ్వాలని చెప్పేసి ఒకటే చిన్న ఉద్దేశం. సో తెలంగాణ ఈరోజు ఏమీ లేవు, అదొకటి సర్వే రిపోర్ట్ వార్తల్లో ఉంది. ఏపీ చూస్తే హరీష్ కుమార్ గుప్తా అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ వ్యక్తి తెలంగాణ కాకుండా ఏపీకి నూతన డీజీపీగా రావడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని డీటీపీ కోసం అని చెప్పేసి చాలా ట్రై చేసినాం. ఒక్క ఆస్పిరెంట్ మనకి చేసిస్తున్నాడండి. థ్యాంక్స్ టు హీస్ నేమ్ సమ్ విఠల్. ఎస్,
సో అతనికి థ్యాంక్స్. మనకి ఈ ఫిబ్రవరి మంత్లీ నుంచి మ్యాగజైన్ డీటీవీ రూపంలో వస్తుంది. మన పిచ్ గీజలు ఏవైతే ఉన్నాయో ఈ నోట్స్ కూడా కంటిన్యూ అవుతుంది కంపల్సరీ. 2 నోట్స్ మన యాప్లో అప్లోడ్ చేస్తాము. సో ఏది వీలుగా ఉంటే అది ప్రింట్అవుట్ తీసుకొని అధ్యయనం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.